హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలోనైతే మీకు నేను మా ఇంట్లో జరిగిన వీరభద్రుని సంబరాన్ని అయితే చూపించబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసి మా ఇంట్లో వీరభద్రుని సంబరం మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు అయితే మేము చాలా ఎర్లీగా లేచాం. మా మదర్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పూజకు కావలసిన అప్పచ్చులు, అరిసెలు, సున్నుండలు, గారెలు, ఇలా చాలా ఐటమ్స్, దేవుడి దగ్గరకు కావాల్సిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం అయితే జరిగింది. మనం చేసే ప్రతి పూజలో కూడా గణపతి పూజ తప్పనిసరి అని మనందరికీ తెలుసు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని అయితే మనం పూజించుకుంటాం. సో మేము చేసే ఈ వీరభద్రుని సంబరంలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి నేను, మా అన్నయ్య అయితే పంతులు గారు చెప్పిన విధంగా విఘ్నేశ్వరుని పూజను అయితే మొదలు పెట్టేశాం. మీకు తెలియంది ఏముంది, అన్నీ రెడీగా పెట్టుకున్నా సరే పంతులు గారు వచ్చేసరికి అంతా హడావిడి కంగారుగా ఉంటుంది కదా. సో మా ఇంట్లో కూడా అంతా హడావిడి కంగారుగా అయితే పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా పంతులు గారు మా అన్నయ్యతో ఆ విఘ్నేశ్వర స్వామి వారికి దీపారాధన అయితే చేయించారు. చేసిన తర్వాత మా గోత్రనామాలతో అర్చన అయితే చేయడం జరిగింది. స్టార్టింగ్లో పూజకు కావలసినవన్నీ దగ్గర పెట్టుకోవడంలో హడావిడి జరిగినా సరే పంతులు గారు మాత్రం చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా మాతో చేయించి ఆ విఘ్నేశ్వరుని పూజ విజయవంతంగా జరిగేటట్లయితే చూశారు. వీరభద్రుని స్వామి వారిని ఊరేగింపుకు తీసుకువెళ్లే ముందు చేసే పూజా కార్యక్రమమే ఈ పూజా విధానం. మీ దగ్గర ఉంచుకుంటే వాడితే మనం చదువుకుంటాం. ఎవరికైనా కొనుక్కుంటే తాంబూలం సమర్పయామి, దుఃఖం సమర్పయామి, దుఃఖాగ్రాభ్యాం మహాగణాధిపతి పులా సమర్పయామి. మహాగణాధిపతి చేతులు పక్కకు వచ్చింది. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఊరేగింపు, జమ్మి చెట్టు దగ్గర చేసే పూజా విధానం ఇవన్నీ చూడడానికి రెడీగా ఉండండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. బాయ్. థ్యాంక్ యూ గైస్.